పినపాక అంటే అసలు మ్యాప్లో ఉందా లేదా అనే ఒక సమయం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా 1970 నాట్లలో కనీసం రహదారులు లేని పరిస్థితి ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతం నుండి అభివృద్ధి దిశగా ఎలా అడుగులు వేయాలి? ఎటు చూసినా గిరిజనులే, దాంతోపాటు కొంతమంది గిరిజనేతరులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. చూద్దామంటే రహదారులు లేవు, సరైన వైద్య సదుపాయం లేదు. అలాంటి కారణాలతో ఒక ఉన్నత విద్యావంతులైన ఒక వ్యక్తి రాజకీయ ప్రవేశం చేసి చాలా పెద్ద ఉద్యోగం చేస్తూ కూడా అప్పటికే రాజకీయాల్లోకి వచ్చారు. తన రాకతో గిరిజనుల బతుకులే కాక గిరిజనేతరుల బతుకులు కూడా మారాయి. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, పినపాక నియోజకవర్గమే కాక జిల్లా రాజకీయాల్లో తనదైన మార్పు వేసిన ఒక నేత 85లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జిల్లా చైర్మన్ స్థాయికి ఎదిగారు. ఆ వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ఆ రోజున్న పినపాక ఏంటి, ఈ రోజున్న పినపాక ఏంటి, ఒకసారి మీకు చూపించే పరిస్థితులు కూడా మేము చేస్తాం. ఆ నేత ఎవరో ఒక్కసారి మీకు పరిచయం చేస్తున్నాం. ఒక్కసారి ముందు ఆ నేతను మీరు ఒకసారి చూడండి. ఆ నేత మన ఎదురుగా ఉన్నారు. వాళ్ళు చందా లింగయ్య దొర. తెలియని వాళ్ళు ఉండరేమో. నేటి పిల్లలు కూడా ఆయన పేరు చెప్తే ఆయన చూశారో లేదో కానీ ఆయన్ని ఖచ్చితంగా గుర్తిస్తారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చందా లింగయ్య గారిని, ఆయన ఎడ్యుకేషన్ని పక్కన పెట్టే కొన్ని వర్గాల వాళ్ళు ఆయన్ని ఒక వర్గాన్ని పరిచయం చేయాలని చూశారు. అయినా కూడా తనదైన మార్పు వేస్తూ రాజకీయాల్లో ఇప్పటికీ రాణిస్తూ ఇటీవల కాలంలో గౌరవ డాక్టరేట్ బిరుదును సైతం అందుకున్నారు. అది భారతదేశానికి సైతం గర్వకారణంగా నిలిచారు. అలాంటి వ్యక్తితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు మారుమూల ప్రాంతం కరగూడెం. అసలు ఇప్పుడు కరగూడెం అంటేనే మారుమూల ప్రాంతంగా ఉంటుంది. అలాంటిది 75, 74లోనే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు సార్. అసలు మీరు ఆ రాజకీయ రంగంలో ఎందుకు అనిపించింది మీకు? అసలు నేను కరగూడెం నుండి బూర్గంపాడు అంటే 100 కిలోమీటర్లు నడిచిపోయి చదువుకున్నా. ఆ రోజుల్లో ఇక్కడెక్కడ స్కూల్స్ లేవు. ఈవెన్ మన బయ్యారంలో కూడా యూపీఎస్ఏ ఉంది, హై స్కూల్ లేదు, ఓన్లీ బూరంపాడులో ఉన్నది. అటువంటి ప్లేస్లో నేను 6వ తరగతి 60లో ప్రభుత్వం కరగూడెంలో మొట్టమొదటిగా ఆశ్రమ పాఠశాల పెట్టి చదువు లేకుండా కూడా అక్కడ ట్రైబల్స్ ఒక 60 మందిని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు మా నాన్నకు అసిస్టెంట్గా గేదెలు కాసేవాడిని తీసుకొచ్చి స్నానం వేసి బట్టలు కుట్టించి డైరెక్ట్గా స్కూల్లో తీసుకుపోయి 5వ తరగతిలో అడ్మిట్ చేశారు. ఓకే, 1 లేదు, 2 లేదు, 3 ఏం చదవలే. 5వ తరగతి. ఈ 5వ తరగతి అడ్మిషన్ అయిన తర్వాత దాంట్లో కూడా నేను ఫస్ట్ క్లాస్ వచ్చిన. ఓకే, అక్కడ నుండి మాకు వెంకటేశ్వర మాస్టరు ఆ స్కూల్లో ఉండేది. ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపెట్టి ఒక 14 మంది విద్యార్థుల్ని హాస్టల్ చదివిన తీసుకుపోయి బూర్గంపాడులో హాస్టల్లో అడ్మిట్ చేసి 6వ తరగతిలో 61 నుంచి 69 వరకు అక్కడ ఆ రోజుల్లో హెచ్ఎస్సి, ఓకే, తర్వాత పియూసి ఆ డిగ్రీలు ఉండేది. అటువంటి డిగ్రీలలో అక్కడ కూడా నేను ఫస్ట్. ఓకే, నాతో పాటు ఒక గుమ్మడి శెట్టి గడ్డపల్లి కుర్రోడు, అతను ఒకడే నాతో కాంపిటీషన్లో వచ్చాడు. ఇద్దరం ఒకే క్లాస్మేట్. ఓకే, అట్లా ఇక్కడ గ్రామాలలో నాకు మనస్తాపన ఏమొచ్చిందంటే, మా ఫాదరు చదువు లేదు, అమాయకుడు. ఇక్కడ ఉన్నట్టు పెత్తందారులు, పటేలు, పట్టువార్లు అప్పుడు ఆ రాజ్యం బాగా ఉండేది. వాళ్ళు ఏమన్నారంటే, మీ ఓన్ ఎందుకు చదివిస్తున్నావయ్యా, గేదెలు కాసి బతుకుతున్నాడు కదా, బతకని నీకు సహాయం ఉండాలా, నువ్వు ఎందుకు చదివిస్తున్నావు, వాడేమన్నా కలెక్టర్ అవుతాడా లేకపోతే లీడర్ అవుతాడా, ఏమవుతాడు అని చెప్పి వ్యంగ్యంగా నా ముందే మా నాన్నని కించపరిచాను నేను సేవలు వస్తే. అంటే ఆ రోజు ఎవడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరు చదవకూడదు, కేవలం అగ్రవర్ణాలే చదువుకోవాలని వాళ్ళ ఆలోచన. అందుకని ఆ కించపరిచినప్పుడు నాకు మనసులో పడ్డా, చిన్నపిల్లగాను కదా, వాడేమన్నా లీడర్ అవుతాడా కలెక్టర్ అవుతాడా, ఎందుకు చదివిస్తున్నావు, గేదెలు గాయి నీకు సాయం చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు అని చెప్పి నన్ను కొద్దిగా బాధగా ఉంటే నేను ఎట్లా చేయాలో ఏం అర్థం కాలేదు.
సరే తర్వాత పట్టుదలతో చదవాలని మనసు ఉంది, కానీ చదవాలంటే మా నాన్న సపోర్ట్ కావాలి కదా. అవును. ఆయన ఏమో వ్యవసాయం భూములు ఉన్నాయి, కానీ వ్యవసాయం లేని స్థితిలో ఆయనకు ఒక యాక్సిడెంట్లో కాలిపోయింది. అవన్నీ పడవ పెట్టేవాడు, మామూలుగా వడ్రంగి పని చేసి నన్ను మా కుటుంబానికి బతికించేవాడు. ఆ యొక్క కష్టాలతోని నేను ఒక పట్టుదల వచ్చింది, ఓకే. వచ్చి ఖచ్చితంగా నేను కలెక్టర్ కావాల్సిందే ఓకే. అనే ఒక ఎప్పుడైతే పట్టుదల వచ్చిందో డబ్బులు లేకుండేది. అప్పుడు ఏం చేసేవాడిని, నేను సెలవులలో తుడికా కల్లాలలో గుమస్తా చేసేవాడిని. అంటే అదే కరగూడెంలోనా వేరే? కరగుణలో కొన్ని రోజులు చేసిన తర్వాత భద్రాచలం డివిజన్లో అది కూడా ఎందుకు పోయిందంటే మా నాన్న ఏమన్నాడంటే, అరే నీకు ఉద్యోగం చేసుకోరా, నువ్వు పెద్ద చదువు బూర్గంపాడు చదువు అయిపోయింది అప్పటికి, పియూసీ ఉమ్. చదువు అయిపోయింది, ఉద్యోగం చేయరా. నేనేం చెప్పిన ఒక అబద్ధం అంటే, నాకు ఉద్యోగం రాదు నాన్న, ఇంకా చదివితే వస్తుందని చెప్పిన. ఓకే. అంటే మా నాన్నకు మా పంతుల్ని అడిగాడు, పంతులు మీ ఎవరికి ఉద్యోగం మా కుర్రోడికి రాదట కదా, నిజమేనంటే ఆయన ఏం చెప్పిండు, అరే రే రే వానికి నాకంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, నేను హెచ్ఎస్సి చదివితే హెడ్ మాస్టర్ ఇక్కడ, వాడు పియూసీ నాకంటే ఎక్కువ చదివిండు, పెద్ద ఉద్యోగం వస్తుందని చెప్పి. దాంతో మా నాన్న టెన్షన్ పెంచుకొని సాయంత్రం వచ్చి ఎమ్మ కొట్టుడు కొట్టాడు. ఉద్యోగానికి పోకుండా ఉన్న చదువులకు అట్లా పోతున్నా. కాదు, నాకు అబద్ధం ఆడతావా, ఓకే. నువ్వు అబద్ధం ఆడతావా అని, అబద్ధం ఆడినందుకు నీకు ఉద్యోగం రాదు అన్నావు కదా, మన పంతులు ఏమంటాడు, ఆయనకంటే పెద్ద ఉద్యోగం వస్తుందట కదా అనుకుంటా కొట్టాడు. ఇక అంతా మా అమ్మ వాళ్ళంతా వచ్చి ఆఫ్ చేశారు. అప్పటి నుంచి ఇక నువ్వు ఎట్లా చదువుతావు చూస్తారా, నువ్వు చదువుతావు అనుకుంటే వెళ్ళిపోయాడు. నువ్వు అదృష్టం అనుకో, మా బాబాయ్ వచ్చి ఎండాకాలం మాకు సెలవులు కదా, అరే నేను తునికాల కల్లా తీసుకుపోతారా భద్రాచలం డివిజన్లో, ఆయన అక్కడ చేసేది, వస్తామంటే వస్తాను, మా నాన్న ఒప్పుకోడు కదా, నేను ఒప్పిస్తారా అని పోయి మా నాన్న ఒప్పించాను. తీసుకపోతే ఎంతవరకు నేను చదవాలని ఆలోచన కదా, ఒక సౌకారి కళ్ళేదారు పట్టుకుంటారు, మద్రాసు వాళ్ళు ఎక్కువ చేసే తునికి బీడీ లీవ్స్, ఆయన వచ్చి నా పుస్తకం చూశాడు, లెక్కలు రాస్తాడు, గుమస్తా కదా, నువ్వేం చదువుకుంటే పియూసీ. అరే పియూసీ అంటే తహసీల్దార్ పెద్ద ఉద్యోగాలు వస్తాయి, ఎండిఓ ఇటువంటి వస్తాయి ఆ రోజుల్లో. నువ్వు ఇది ఎట్లా రా నా జీప్ ఎక్కువ, నేను డిపోలో పెడతా, నువ్వు రాత్రి నేను రాను, కళ్ళేదారు చేస్తాను. 500 ఆ రోజు జీతం, అల్లే 500 ఇచ్చి ఇంకో 500 ఇచ్చాడు నాకు. ఓకే. చదువుకో, చదువు మానేకు, నీకు ఎంతగా ఇగో నా లెటర్ ఇస్తాను, కార్డు ఇచ్చాడు, మద్రాసు అయింది, నాకు ఏదైనా కావాలంటే సాయం చేస్తా, నాకు ఉత్తరం రాయమని. అప్పుడు ఉత్తరాలే, ఫోన్లు ఎక్కడ ఉన్నాయి, అంతటితో 1000 రూపాయలు వచ్చినాయి. 1000 రూపాయలు వస్తే 500 మా దుమ్మగూడెం వచ్చి మా నాన్నకు మనీ ఆర్డర్ చేసి 500 పట్టుకొని ఖమ్మం పోయినా. ఇంటికి పోతే రానియడు అని చెప్పి అర్థమైందా. ఖమ్మం పోయి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, పోయి వాళ్ళు ఇట్లా రాములని ఆయన పగిడేరా, మా బ్యాచే, వాడికి ఉద్యోగం వచ్చింది. అక్కడ పోయి ఇట్లా అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ కలిస్తే కాలేజీలో అడ్మిట్ చేయించాడు, ఎస్ఆర్ఆర్ బీజన్ఆర్ కాలేజ్. దాంట్లో బీఏలో చేరదామని, ఎందుకంటే కలెక్టర్ అంటే ఇంజనీర్ డాక్టర్ పోతే కొద్ది కష్టం, జనరల్ నాలెడ్జ్ కావాలి. బీఏ ఎకనామిక్స్తో జాయిన్ అయినా. చూడు నా లైఫ్, నేనేం చేయాలా, విత్ ఇన్ 1 ఇయర్లో మా ఫాదర్ చనిపోయాడు. ఉండగానే నేను వచ్చిన, అది హాస్పిటల్లో ఉన్నప్పుడే వచ్చిన, బాగలేదు, ఏడిసి నన్ను చూసి ఏడిసి, నేను ఏదో తిట్టినా, నువ్వు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటావా, నువ్వు ఎట్లా పోయినావు, పోయినావు, ఉత్తరం అన్న రాయొద్దా అని కొద్దిగా ఏడిసాడు. నాకు కూడా బాధ వచ్చి ఏడిసిన వారం రోజుల్లో చనిపోయాడు. ఇక చనిపోయాక నేను అనుకున్నా, ఇక నా పరిస్థితి అయిపోయింది, ఇంటికంటే నేను ఒక్కనే పెద్దోని, వ్యవసాయం చేయాలా, ఏం చేసి నేనే కుటుంబానికి ఇంకేం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే, అన్ని పనులు అయిపోయిన తర్వాత ఉంటాయి కదా కర్మలు, ఇక మా చిన్నాయన వచ్చి ఓదార్చి, నువ్వు పోయి చదువుకోరా, వ్యవసాయం గీసాను నేను చూసుకుంటాను, నువ్వు బాధపడదు, మన కులంలో మన కుటుంబంలో ఎవరు చదువుకోలే, నీకెందుకో అదృష్టం వచ్చింది
అది సమ్మక్కదేవో మనకు ఇలవేలుపు ఏదో కానీ నీకు వచ్చింది ఛాన్స్ నువ్వు చదువుకోవాలని చెప్పి 100 రూపాయలు ఇచ్చింది. 100 రూపాయలు అప్పుడు పెద్ద గొప్ప. రూపాయలు పైసలు 10 పైసలు 20 పైసలు ఉండే కాలం. ఖమ్మం పోయినాక మళ్ళీ కంటిన్యూ చేయాలి. కలెక్టర్ దగ్గర పోయి దండం పెట్టి, సార్ నేను ట్రైబల్ని పోయా, మరి మా నాన్న చనిపోయింది, నేను చదువుకునే పరిస్థితి లేదు, సెకండ్ ఇయర్ బిఏ చేస్తున్నట్టే, నీకేం కావాలి, నాకు ఉద్యోగం కావాలి. ఇమ్మీడియట్గా ఇచ్చాను. ఇక్కడ ఏ శాఖ ఇచ్చారండి? డిప్యూటీ సర్వేర్ వచ్చారు. డిప్యూటీ సర్వేర్ కలెక్టరేట్ ఇస్తే అక్కడే పోస్ట్ ఇచ్చాడు. నేను ఏం చేయాలి, నైట్ కాలేజ్ మార్చుకున్నాను. అప్పుడు నైట్ కాలేజ్ ఉండేదండి? నైట్ కాలేజ్. ఓకే. నైట్ కాలేజ్ మార్చుకొని డ్యూటీ చేసేవాడిని. ఇక నా ప్లేస్లో సర్వేర్ అంటే మోహిందార్ కొలత ఈయన ల్యాండ్ సర్వే అయ్యారు. ఆ డ్యూటీలో అంటే మా బ్యాచ్కి పంపేవాడిని, వాళ్ళకి ఖర్చులు ఇచ్చి. నేను చదువు అది ఇంతలోకే నాకు మా మామ దొరికింది, మేనమామ సర్పంచ్ వెంకట నరసయ్య గారు అని, కరగూడెం సర్పంచ్. అప్పుడు బహుశా అందరూ ఆయన 30 సంవత్సరాలు సర్పంచ్, 56 నుంచి 86 వరకు యునానిమస్ కరగూడెం. ఆయన అంటే అందరూ మొత్తం ఇది ఉండే పెద్ద జమీందారు, 200 ఎకరాలు అంత పెద్ద జమీందారు అయ్యారు. ఆయన వచ్చి నేను పిల్లని ఇచ్చారని మొదలేసాను. జాబ్ వచ్చింది, సెటిల్ చదువుకున్నారు. పిల్లని ఇస్తాను, ఇప్పుడున్న అమ్మాయిని ఇస్తానని చెప్పి ఆయన ఒక్కరు రాలే, పటేన్లు పట్వార్లు కొబ్బెంకన్న మోతేలో సంజీవ్ రెడ్డి తండ్రి ఓ పెద్ద మొత్తం ఒక 30 మంది వచ్చాను. నేను ఖమ్మం హాస్టల్కి వచ్చేసి ఒక రోజు ఉండి నీకు పిల్లని ఇష్టానికి వచ్చినాం మేమంతా. నాకు చదువు చెప్పిన పంతులు కూడా వచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన మాట వింటాం, సార్ మాట వింటారు కదా. చూడు వాళ్ళు కూర్చున్నాక ఏంటి ఎందుకు వచ్చి ఇంతమంది అంటే, నీ మా పిల్లని ఎత్తున్నారా అని మా పంతులు మొదలేసాను. ఇప్పుడే నేను చదువుకోవాలి కదా, నేను చేసుకోనని చెప్పాను. అంతతో కొంతమంది మా ఇప్పుడు కాజా విషయం సాహెబ్ ఉండలే, బాబు సాబు అని వాడు పెద్ద మాట కాదు, ముసలైన ఆయన ఏమన్నాడే, తమ్ముడు ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమని అంటలేదు, ఖరారు చేస్తాం, నువ్వు చదువుకో, ఎంత చదువుకో అంత చదువుకో. ఇక మా మామ కూడా అదే అన్నాడు, నువ్వు ఎంత చదువు నీకంతా నేను పెట్టుబడి పెడతాను, మా పాపటి కూడా చదివిస్తా. ఓకే, ఎడ్యుకేషన్ హామీ ఇచ్చిండ్రు. నీవు అమెరికా పో, నేను పెట్టుబడి పెడతాను అన్నాక ఇక నేను ఏం చేయాలా, నేను చదువుకోవాలంటే నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఇంకేం కావాలి, సరే మంచిదాను. ఇక ఇక్కడ రిజైన్ చేయించాడు, జాబ్ సర్వే రిజైన్ చేయించాడు. ఉస్మానియా ఎంఏ బిఏ అయిపోయింది కదా, పీజీకి వెళ్ళిపోమంటే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రజా పరిపాలన. అవును, రాజ్యాంగం ఉన్నది, పరిపాలించాలంటే కలెక్టర్ చేయాలి. ఆ దృక్పథంతో అర్థమైందా? అవును, కలెక్టర్ ఉద్యోగం కావాలనే ఉద్దేశంతో నేను ఆ సబ్జెక్ట్ తీసుకున్నాను, స్పెషల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేలో. సెకండ్ ఇయర్లో ఈ ఇందిరాగాంధీ గారు 75లో ఈ ఎమర్జెన్సీ పెట్టి, అవును, ఎమర్జెన్సీ పెట్టి 20 ఆర్థిక సూత్రాలు డిక్లేర్ చేశారు. ఆ రోజుల్లో 26 ఆర్థిక సూత్రాలు ఏమున్నాయి, డెప్త్ రిలీఫ్, బాండెడ్ లేబరు, గరీబ్ హఠావో, ల్యాండ్లెస్ పూరు, ఇక అన్టచబిలిటీ, బ్యాంకీయ జాతీకరణ, భూ సంస్కరణలు. అసలు నిజంగా ఆమెంటేనే ఈ దేశానికి విముక్తి వచ్చేది. అప్పుడంతా పెద్దందారుల పరిపాలన నడిచేది, జాగీర్దారుల పరిపాలన నడిచేది. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ జీతకాలను పెట్టి నడిపించారు. ఈక్వల్ టు బ్రిటిష్ పాలన కొనసాగేది, వాళ్ళది నడిచేది. ఇందిరాగాంధీ ఎప్పుడైతే 75లో ఎమర్జెన్సీ పెట్టి ఈ యొక్క 20 ఆర్థిక సూత్రం మొత్తం దేశాన్ని అంతా కూడా మొత్తం డివైడ్ చేసి పారేసి, గరీబ్ హఠావో నినాదం మాటలు కాదు, ఆ వినాదంలో మంచి మూమెంట్ తీసుకొచ్చి, అప్పుడు నేను మంచి యంగ్లో ఉన్న, ఎంఏ అయిపోయింది, పిహెచ్డి చేయాలంటే అప్పుడు ఎంఫిల్ చేయాలి ముందు. ఎంఫిల్ నేను అడ్మిషన్ తీసుకున్నా. వెంగళరావు గారు ముఖ్యమంత్రి, జలగాం, మన ఖమ్మం జిల్లా. ఆయన ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి. ఆయన నాకు బాగా తెలుసు, ఎప్పుడు వచ్చినా అక్కడ మా ఇంటికన్నా ఉండేవాడు, కరగూడెం టూర్లో. మా మామ వాళ్ళే 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేటోళ్ళు.
ఆయనకు ఈ గ్రూప్ 1 సర్వీస్లో ఒకటే ట్రైబల్ రిజర్వేషన్ వచ్చింది. దాన్ని నేను అటెండ్ అయితే నేను సెలెక్ట్ అయ్యాను, నాకు పోస్ట్ ఇచ్చారు. ఎక్కడ వచ్చింది సార్ ఫస్ట్ పోస్ట్? నిజామాబాద్ నిజామాబాద్. డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చింది. నేను జాయిన్ కాలే, కొంచెం టైం తీసుకున్నాను. ఈలోపు ఏంటంటే ఆ ప్రోగ్రాము నాకు నచ్చింది. వెంగళరావు గారు ఏమంటే ఒక ట్రైబల్ ఆర్గనైజేషన్ పెట్టి ఈ ఇంప్లిమెంట్ చేయమని వెంగళరావు గారు చెప్పింది. ఇందిరాగాంధీ ఏం చెప్పిందంటే షెడ్యూల్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ కావాలి, వాలంటీర్ ఆర్గనైజేషన్. అది కూడా విద్యార్థులు, యువత వాళ్ళని ముందు పెట్టి డెవలప్మెంట్ చేయమని చెప్పింది. నన్ను గుర్తొచ్చింది, వచ్చి నన్ను పిలిపించింది యూనివర్సిటీలో ఉంటే. ఓకే. వెంగళరావు గారు పిలిపించి, లింగయ్య మరి ఈ 20 ఆర్థిక సూత్రాల పథకాన్ని ట్రైబల్ ఏరియాలో అమలు చేయాలా, మరి నువ్వు చేయాలా అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. నాకు నచ్చినాయి. ఇంకెవరు బాండెడ్ లేబరు, డెప్త్, ఏది వడ్డీ వ్యాపారం, కలగన్న స్వరాజ్యం అదే కదా అసలు మీరు అనుకుందే అది. ఆ రోజున విముక్తి, ప్రజలకు విముక్తి, ఆ పశువులు కాసే దగ్గర అవమానం పాలై అనుకుంది అది కదా. అనుకుంటుంది. అబ్బా నేను చేస్తా సార్. అయితే మొత్తం ఆర్గనైజ్ చేయమంటే నేను మొత్తం అన్ని జిల్లాలు తిరిగి ఆర్గనైజ్ చేసి, ఇప్పుడు నేను ఒక్కనే ఎడ్యుకేషన్, నాతో పాటు గుమ్మర్ శెట్టిని పెట్టుకున్నాను. ఆయన ఇంజనీరు, ఆయన కూడా ఇంజనీర్, నాతో వచ్చాడు. మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్. ఈ ఇద్దరం కలిసినాం. మన ఉద్యోగం చేస్తే మన బతికే కదా, జాతికి మనం ఎందుకు చేయకూడదు. ఇంత చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో మేమే మొదటి పీజీ చేసిన వాళ్ళు, ఎవరు లేరు. కాబట్టి మనం ఆదర్శంగా ఉండాలని చెప్తే నా మాట వినేవాళ్ళు. సరే మంచిది సార్ చేద్దాం అనుకున్నాం. ఇక మొదటి ఊళ్ళలో బట్టి ఆమె ఇచ్చిన సిద్ధాంతాలు చెప్పుకుంటూ కమిటీలు వేసుకుంటూ వెళ్ళిపోతాం. 2000 డిసెంబరు నెలలో 75లో ఇందిరాగాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో, ఆ సంజయ్ గాంధీ ఈ ప్రోగ్రాం ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో. ఇది 20 ఆర్థిక సూత్రాలు బెంగాల్లో. అది నేను పాలోచనలో పెట్టాను ట్రైబల్ ఏరియాలో. అప్పుడు పాలోచన వచ్చారండి? పాలోచన ఆయన వచ్చాడు. ఓకే. మొత్తం 3 లక్షల మంది ఆదివాసుల్ని నేను కలెక్ట్ చేశా. శ్రీకాకుళం, ఆదిలాబాద్ అన్ని జిల్లాల నుంచి 3 లక్షల మంది వచ్చారు, ఒక్కరు కాదు. దానికి ఎవరు, నేనే అధ్యక్షుడు. అంటే చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజులో మనం తిరగడమే కష్టం. ఆ రోజుల్లో సరే రవాణా సదుపాయాలు లేవు. ఆ టైంలో 3 లక్షల మంది ఆదివాసీల సేకరణ, అది ఇప్పుడున్న నాయకుల వల్ల నాటే పాసిబుల్. అప్పుడు అందరు నడిచి వచ్చారండి. మన కరగూడెం, వయ్యారం, జానంపేట, వరంగల్ నడిచి వచ్చారు. 2 రోజులు బట్టి సద్దులు కట్టుకొని పాలోచి వచ్చారు. అప్పుడు రవాణా సౌకర్యం లేవు కదా. ఆ ప్రోగ్రాంకి నేను అధ్యక్షుని, జలగం వెంకటరావు గారు నా పక్కన, సంజయ్ గాంధీ ఇక్కడ, మేనకా గాంధీ అక్కడ. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ కొత్త రఘురామయ్య ఉండే, ఆయన. ఆ సభలో మరి సంజయ్ గాంధీ ఈ యొక్క ప్రోగ్రామ్ రిలీజ్ చేశాడు. దిస్ ప్రోగ్రామ్ ఇస్ హ్యాండ్ ఓవర్ టు మిస్టర్ లింగయ్య, ఈజ్ ఎ యూత్ ట్రైబల్ లీడర్ అని అనౌన్స్ చేసి, ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అని నేను అన్నాను. అప్పుడు 22 ఉంటాయా సార్ మీకు? 25 ఆ వయసులో. ఇక నేను ఆ ప్రోగ్రామ్ రాష్ట్రంలో అమలు చేయమని నన్ను ఏం చేశారు, సెరీన్ గవర్నర్ ఉండే ఆంధ్రప్రదేశ్, సెరీన్ అని, అక్కడ ఒక అడ్వైజరీ కమిటీ వేశారు టోటల్ ఈ ఇంప్లిమెంట్ చేయడానికి 20 ఆర్థిక సూత్రాలు. దాంట్లో అడ్వైజరీ కమిటీలో నన్ను మెంబర్ వేశారు. నేనేం చెప్తే అది కలెక్టర్ చేయాలా, ఎస్పీ చేయాలా, అంత పవర్ ఇచ్చారు. ఓకే. ట్రైబల్ ఏరియాలో అంటే స్పష్టంగా రాజకీయ అవగాహన ఉంది, చదువు ఉంది. దాంతో మొత్తం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. చట్టాలు అమలైనవి, అనేక రకాలు 107 చట్టం అప్పుడు వచ్చినాయి. అందుకే తీసుకొచ్చారంటారు, తీసుకురాలే, అమలు చేయమన్నాం. అంటే ఇందిరాగాంధీ చేసిన గరీబ్ హఠావో పథకంలో ఇది వచ్చింది భూ సంస్కరణ. నాకు రెండో సార్ నేను వింటున్నా, ఎల్జిడిపల్లి భూములు, ఆ చెరువు దాంట్లో కూడా మీరు ప్రముఖ పాత్ర పోషించారు. ఇలా ఎల్జిడిపల్లిలో గిరిజన రైతులు అంతమంది కారణం ఏర్పడడానికి మీరే కారణం. 7వ బేరం రహదారులు కానీ ఇవన్నీ కానీ మీకు అప్పుడున్న రెడ్డి సమాజం మంచి సంబంధాలను విన్నాను సార్. నేను ఎవరికి వ్యతిరేక కాదండి. ఈ చట్టం వ్యతిరేకత తీసుకొచ్చింది 86లో నేను ఎమ్మెల్యే అయ్యేటప్పుడు. రాజకీయంగా సిపిఐ వాళ్ళు కుట్ర పని నా బురద చల్లేరు. అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, జిల్లా చైర్మన్ గా ఉన్నారు, తర్వాత చైర్మన్, తర్వాత 83, 84లో నేను ఎమ్మెల్యే. అప్పుడు ఎన్టీ రామారావు హవాలా, ఎన్టీ రామారావు మొత్తం స్వీప్ చేసిండు.
నేను ఒక్కనే ఈ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎంటైర్ ఖమ్మం. చూశారు కదా, ఆ. ఎన్టీ రామారావు గారి ప్రభలోనే గడగడలాడే టైం ఎన్టీ రామారావు గారు అంటే. ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు బాక్సులే, సైకిల్లే ఓటు పడ్డాయి. అలాంటి టైంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తంలో సార్ ఒక్కలే గెలిచారు. ఒకే కాంగ్రెస్ ఒకే ఎమ్మెల్యే గెలిచారు. అంటే చూడండి సారు మీద ఎంత నమ్మకం ప్రజలు ఉంచారు అన్నది. ఎందుకంటే నేను చేసిన సర్వీస్ అది. దాంతో నా రాజకీయం మొదలైంది. వాస్తవంగా అక్కడి నుంచి అప్పుడు ఏంటంటే నేను ఒక ఉద్యమకారుడిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్న అరాజకాలు అరికట్టాలా, భూస్వాముల బూర్జోతత్వం పోవాలా అనే ఆలోచనతో నేను అప్పుడు పనిచేయటం జరిగింది. ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతం అప్పుడే నడుచుకుంటూ పోయేవాడినండి. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ బయ్యారం ఎట్లుండో తెలుసా? ఇక్కడ బయ్యారం పెద్ద 2 మద్ది చెట్లు, పోతురెడ్డిపల్లి దగ్గర పెద్ద మడుగు, అక్కడ ఉండేది పోలీస్ స్టేషన్, మన సంతబెట్టిన దగ్గర, పాత సంత దగ్గర అక్కడ ఉండేది. ఎవడు పోవాలని నడుచుకుంటూ పోతే బండ్లు కూడా పోయి ఆ బురదలో నేను నా జీపు దిగబడితే ఆ రాంగోపాల్ రెడ్డి వాళ్ళు వచ్చి తోసేవాళ్ళు. అంత ఇది ఇవన్నీ చూసి ఫ్లడ్ వచ్చింది 86లో, 86లో. ఆ 86 ఫ్లడ్లో రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు 86లో ఆయన మొత్తం ఫ్లైట్ తీసి వెళ్ళిపోయాడు. తర్వాత ఎన్టీ రామారావు ఆయన వచ్చాడు. ఎన్టీ రామారావు, రాజీవ్ గాంధీ, నేను వాళ్ళతో తిరిగిన నా ఫోటోలు కూడా ఉన్నాయి, వాళ్ళిద్దరు ఉన్నాయి, ఎన్టీ రామారావును రాజీవ్. తిరిగి ఆయన చేసినాక తర్వాత నేను ఏం చేయాలా, ఎన్టీ రామారావు సార్ మా ట్రైబల్ ఏరియా అనుకోబడ్డది, ఎక్కడ రోడ్డు లేదు, ఈ అంతా కూడా మట్టి రోడ్లే అప్పుడు. అవును, ఇది కూడా ఇది మొన్న రీసెంట్ గా 2000 తర్వాత పోసిన రోడ్డు కదా, రోడ్లే భయ్య. అది కూడా మనుగురు వరకే బస్సు ఉండేది, ఈతలు ఏదో వస్తుంటే లేకపోతే. అటువంటి రోజుల్లో మరి ఏం చేయాలి అర్థం, రోడ్లు లేవు. ఎన్టీ రామారావు గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, దిస్ ఈజ్ వెరీ బాగా వెనకబడి ఉన్నాం సార్ ట్రైబల్స్, మాకేమో రోడ్డు లేదు, చదువు లేవు, స్కూల్స్ లేవు, మేము ఏం చేయాలి, ఎట్లా బతకాలా ఆదివాసీ ప్రాంతంలో అని అంటే, నా దగ్గర ఏముంది బూడిద అన్నాడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి, బడ్జెట్ లేదు, ఇందిరాగాంధీ ఎగనెస్ట్ ఉంది, నేనేం అప్పుడు రాజీవ్ గాంధీ వచ్చింది, వాళ్ళు బడ్జెట్ ఇస్తట్లేదు అని చెప్పాడు. సరే ఇట్లా ఉందా అని చెప్పి అన్ని విలేజ్ తిరిగా బూరంపాడు మొత్తం, బూరంపాడు కాన్స్టిట్యూన్సీ. అప్పుడు బూరంపాడు కాన్స్టిట్యూన్సీ ఎక్కడ ఉండే ములకలపల్లి మొదలుకొని కోయిదా పేరంటాలపల్లి, ఇటు చూస్తే ఆళ్ళపల్లి, గుండాల, బంగారు చిలక, బంగారు చిలక, ఈ మొత్తం పెద్ద ఏరియా అన్నట్టు బూరంపాడు. అన్ని గ్రామాలు 40 రోజులు బట్టి నీకు ఖచ్చితంగా అది తిరగాలనే సంకల్పంతో ఒక జీప్ వేసుకొని, అప్పుడు డొక్కు జీపు, పెట్రోల్ జీప్, అప్పుడు డీజిల్ కూడా రాలే, తిరిగి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసిన. ఏ ఊరికి రోడ్ లేదు, ఏ ఊరికి వీకర్ సెక్షన్కి కాలనీలు కానీ, ఇల్లు కానీ, మంచినీళ్ళు కానీ, స్కూల్స్ కానీ ఐడెంటిఫై చేసి ఒక పెద్ద 100 కోట్ల ప్రాజెక్ట్ తీసుకుపోయినా రాజీవ్ గాంధీ, కేంద్రాన్ని డైరెక్ట్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. వాట్ మిస్టర్ లింగయ్య, దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్, యు ఆర్ వెరీ పూర్ అండ్ బ్యాక్వర్డ్ ది ఏరియా, ఐఎమ్ ఎలక్టెడ్ ఫ్రమ్ కాంగ్రెస్, ఐఎమ్ ది ట్రైబల్ లీడర్, బట్ ఎన్టీ రామారావు ఈజ్ నాట్ షోయింగ్ సింపతి టు ది ట్రైబల్స్, యు ఆర్ ది మ్యాన్ అని చెప్పి అది ఇస్తే చూసింది. ఇమ్మీడియట్గా ఓకే ఐ విల్ డూ ఇట్ అన్నాడు. ఐ విల్ డూ ఇట్ అని ఒక టీముని పంపించాడు అక్కడ సెంట్రల్ నుంచి, ప్రధానమంత్రి గారు డైరెక్టర్స్. ఎందుకంటే ట్రైబల్ ఏరియా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది, స్టేట్కి సంబంధం లేదు అని పంపిస్తే ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం సర్వే చేసి 100 కోట్లకి ప్రాజెక్ట్ రాసింది ఆ రోజుల్లో. 100 కోట్లు పంపించారు. ఇది జెన్యూన్ అని, ఎందుకంటే ఎక్కడ రోడ్ లేదు నడిచిపోయాడు. ఆయన చూసి నాకు ఏం చేస్తారు, పంపిస్తే 40 కోట్లు పంపించాడు ఇమీడియట్ ఫస్ట్ ఇన్స్టాల్. అంటే మీ ఎమ్మెల్యేకి పంపించారా సార్? ఎమ్మెల్యే ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంపించారు. కలెక్టర్ అకౌంట్లోకి వచ్చింది. ఎమ్మెల్యేకి పంపారు కదా, అదే ఉండదు కదా సార్, అది ఆ ప్రొవిజన్ ఉండదు కదా. కలెక్టర్ అకౌంట్లో 40 కోట్లు వచ్చింది ఖమ్మంలో. అప్పుడు వాళ్ళకు డీజిల్ పైసలు లేవు కార్లకు. అవును, ఆ టైంలో 40 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 40 కోట్లు బూరంపాడికి, ఒక్క బూరంపాడికే. వీళ్ళు అప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, ఇక్కడ కోనే నాగేశ్వరరావు మంత్రి, టీడీపీలో ఉన్నారు వాళ్ళందరూ, టీడీపీలో. తర్వాత ఆ సిపిఎం అందరూ ఏకం కదా, వాళ్ళంతా ఒక జిల్లా డెవలప్మెంట్ కమిటీ అని ఉంటుంది, డిఆర్ఏ డిడిసి అని. వాళ్ళు డిసైడ్ చేయాలి
ఎక్కడికి ఏం వర్క్ ఇవ్వాలి దానికి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దానికి చైర్మన్ ఉంటాడు. ఓకే. ఖమ్మంలో మీటింగ్ పెట్టినాక వాళ్ళు కుట్రబండి అంటారు, అరే దూరం పడి 40 కోట్లు అయితే మేము గాజులు దొరుకుకోవాలా, మా పరిస్థితి ఏంటి, ఇది జిల్లా అంతా పంచుదని ఒక తీర్మానం చేశారు. కష్టపడదు మీరు పంచింది జిల్లా అందుకు పంచి ఇప్పుడు ఎవడు పెట్టిండో చూడరు కదా, పంచి వడ్డించోడు చూస్తారు కదా. అవును. పంచాయతీగారం రాష్ట్రానికి ఉంది, తీర్మానం చేశారు. తీర్మానం చేస్తే నేను గొడవ చేసిన, మరి ఇదేంటి ఇది అన్యాయం కదా మీరు ఇట్లా చేస్తే అంటే, సరే నువ్వు 50 తీసుకో, 20 కోట్లు మీకు ఇస్తాం, 20 మాకు ఇవ్వమన్నారు. ఓకే ఇస్తాను. ఆ 20 కోట్లు పెట్టి నేను రోడ్డు వేసాను బయారం టు తాండవ. ఓకే. ఆ రోజుల్లో 20 కోట్లు పెట్టి చూడండి, మొట్టమొదటిసారి బయారం నుంచి స్టార్ట్ అయింది. మొట్టమొదటి రోడ్డు రహదారి తెచ్చిన ఘనత కూడా చందాలింగయ్య గారి పేరునే రాయబడి ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి అప్పటి వాళ్ళు ఎవరు ఇచ్చారు. ముందు కలవట్లు కట్టించిన రోడ్డు, తర్వాత గోపాలరావుపేట పెద్ద గొయ్యి ఉండేది ఊరు అవతల, అది మామూలుగా ఉండేది కాదు. ఓ రోజు నేను అర్ధరాత్రి వచ్చి పోదామంటే పాపం పొలిషన్ నరసింహ రాజు పెద్ద పెద్దోళ్ళు మరి బురద ఉన్నదంటే కాదని నేను పోయి బురదలనే దించిన. ఇక ఆ రాజు మంచి చేన్ల కాలం, మంచెల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఒక 10 మంది వచ్చి నరసయ్య కూడా నడుము కట్టి తోసిండు. ఆ బాధలు మామూలు కాదండి. అట్లా చేసి మంచి పేరు తెచ్చుకున్నాం ప్రజలకు. తర్వాత జిల్లా పంచాయతీ చైర్మన్ కూడా నేను బాగా బడ్జెట్ తీసుకొచ్చాను. రెండు మొన్న గెలిచిన కాంతారావు గారు కూడా మీ శిష్యుడే అని. మా శిష్యుడు ఆడప్పుడు పుట్టలేదు. ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత నా పేరు తిరిగాడు. జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా నేను ఎగనెస్టే. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ లో గెలి చూడు మామను దించి వాడు ముఖ్యమంత్రి. ఇక చూడు నా పరిస్థితి ఎప్పుడు వ్యతిరేకమే. సరే అప్పుడు ఎంగల్లో కుర్చీ ఉన్నప్పుడు ఆ కుర్చీలో నేను కూర్చున్నాను. ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు ఎంగల్లో. అప్పటిది అప్పటి కూర్చీ అది అంతవరకు మారలే. నేను ఒకరోజు తుమ్మలాశ్వరరావు వస్తే మీటింగ్లో మంత్రి గారు అదేంటిది జిల్లా పరిషత్ బూజు పెట్టి ఉన్నది, కుర్చీలు మార్చండి, ఫర్నిచర్ ఇవ్వండి అని చెప్పి ఒక 50 లక్షలకి రాసిచ్చింది. సరే అలాగే గారు నేను చూస్తాను. 6 నెలలు అయింది ఆయన చుట్టూ తిరిగి ఏం చేయాలా అని అర్థం కాక నాకు ఐడియా వచ్చింది. ఫైట్ చేస్తేనే ప్రభుత్వం అంటే తప్ప రిక్వెస్ట్ చేస్తే ఈయనదు. ఎప్పుడు కూడా రాజకీయంగా ఉద్యమం నుంచే ఫలితాలు సాధించుకోవాలి, ఫలితాలు వస్తాయి తప్ప బతిలు నాటితే ఇవ్వరు అనేది ఒక ఐడియా వచ్చి, సరే మంచిది మీరు ఎట్లా ఇవ్వరు నేను చూస్తా అని చెప్పి గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టాం. జిల్లా పరిషత్ 3 నెలల కోసం గవర్నింగ్ బాడీ మీటింగ్ పెట్టాలి కదా. మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు అందరూ వచ్చారు. మొత్తం పరదా వేసాను, నేను కింద కూర్చున్నా, వాళ్ళని కూర్చోమా. చూసినరా గాంధీ గారిని ఆ రోజు రైల్లో దోచేతో ఉద్యమం వచ్చింది దక్షిణాఫ్రికాలో పోయే టైంలో, తెలుసు మీకు అందరికి గాంధీ గారి ఉద్యమం శాంతియుతంగా. సార్ కూడా శాంతియుతం కింద కూర్చున్నాడు, అందరు కూర్చున్నాడు. సార్ జడ్పీ చైర్పర్సన్ కింద కూర్చున్నాడు. తెలుసు వాళ్ళు కదా అది ప్రభుత్వానికి. ఇప్పుడు మొత్తం కార్పొరేషన్ కూర్చోబెట్టా, కలెక్టర్ కూర్చోవాల్సిందే, వచ్చిన మంత్రిని కూడా కూర్చోవాల్సిందే. మంత్రి అయితే రాలేదు కానీ మొత్తం ఎమ్మెల్యేలు అంతా కూర్చున్నారు, కలెక్టర్ అంతా కూర్చున్నారు. కూర్చోండి అంటే కూర్చున్నారు. ఇక చూడు ఆ ప్రెస్ వాళ్ళు రాసిరు కదా, మామూలు కొట్టలేదు. ఇక మీకు ఛాన్స్ దొరికింది. అప్పుడు ప్రెస్ కూడా విలువలతో పనిచేసేది, చాలా చక్కగా విలువలతో. ఇప్పుడు లేదు, చాలా విలువలు ఉండే అప్పుడు. దానికి అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, వాజ్పేయి ప్రధానమంత్రి, ఇదంతా ఎయిలెన్స్ టీడీపీలో. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ప్రతిపక్ష నాయకురాలు పార్లమెంట్లో. అప్పుడు సోనియా గాంధీ ఏమన్నారు, వాట్ మిస్టర్ వాజ్పేయి, యు ఆర్ డినైయింగ్ ది లోకల్ బాడీస్, అవర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఖమ్మం హ్యాస్ షాట్ ఇన్ ద మ్యాట్, వై అని చెప్పి. ఇది జరిగింది ఇక్కడ కాదు, పార్లమెంట్ లో ఖమ్మం విషయం ప్రస్తావన. ఇది మామూలు ఇష్యూ కాదు. యూ ఎక్స్ప్లెయిన్, యూ గివ్ ద ఆన్సర్ అని. ఆడు అది తెలియదు కదా అక్కడ. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. యూ రిప్లై అంటే సెకండ్ డే రిప్లై చెప్పాలి. ఐ విల్ గివ్ మేడం టుమారో అని చెప్తాను. వాజ్పేయి
చంద్రబాబు యమదెంగులు దెంగాడట. దెంగితే వాడు తుమ్మల నాగేశ్వరం యమదెంగులు దెంగి నా దగ్గర పంపించాడు. నువ్వు ఆయన ఆడు చదువుకున్నోడయా, పెద్ద మేధావి, వాడు నువ్వు గ్రూప్ 1 సెలెక్టెడ్ క్యాండిడేట్ నెగ్లెక్ట్ చేస్తావా? ఇప్పుడు చూడు సెంట్రల్లో నాకు దెంగులు పడ్డాయి, నువ్వు ఏం చేస్తావు? ఆయన కాళ్ళు పట్టుకుంటావు, ఏళ్ళు పట్టుకో, ఆయన ఒప్పియమంటే నా క్వార్టర్కి వచ్చాడు. వచ్చేసాడు. వచ్చి గంట నీకు దండం పెడతానే, నీకేం కావాలంటే అది ఇస్తాను, నువ్వు మళ్ళీ ఎజిటేషన్ చేయకు. నేను మళ్ళీ ఎజిటేషన్ చేయకుండా ప్లాన్ వేసుకున్నా, వదిలిపెట్టను. ఒకసారి ఇష్యూ దిగితే అవును ప్రభుత్వం దిగి రావాల్సిందే, పోరాటం, శాంతియుత పోరాటం. శాంతియుత. అప్పుడు నేను చెప్పిన నాకు ఆఫీస్ కావాలా, ఫర్నిచర్ కావాలా, కొత్త బిల్డింగ్ కావాలని. ఆ డొక్కు బిల్డింగ్ నాకు అవసరం. ఇప్పుడు ఖమ్మంలో ఉన్న బిల్డింగ్ మీరున్న టైంలో జిల్లా కట్టారా సార్? పరిషత్. నువ్వు బడ్జెట్ పంపమన్నాడు, నేను 5 కోట్లు పంపించాను. బడ్జెట్ శాంక్షన్ ఇచ్చాడు, ఓకే. శాంక్షన్ ఇచ్చాడు. ఓన్లీ ఫర్నిచర్ తీసుకున్నా కానీ నెక్స్ట్ నాకు వేరే వాళ్ళకు రిజర్వ్ అయింది. నేను దిగిపోయే ముందు ఏం చేసినా ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్ కావాలి టోటల్గా అనే ఆలోచనతో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్లోనే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతానికి అభివృద్ధి కోసం ఒక ప్రణాళికని పార్లమెంట్ అనౌన్స్ చేశారు. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతం, నక్సలిత ప్రభావిత ప్రాంతాలు ఎస్, లెఫ్టిస్ట్ ప్రభావితం. దాని మీద నేను 1000 కోట్లకు జిల్లా మొత్తం ట్రైబల్ ఏరియా కాకుండా 1000 కోట్లకు నేను ప్రణాళిక పెట్టాను. మాకు మన జిల్లా పరిషత్కు ఉన్న పవర్స్ మామూలు కావు, వీళ్ళేది అనుకున్నారు కానీ ఆ పవర్స్ ఉపయోగించిన కలెక్టర్స్కి ఏడుగుతే నా మీద రావాల్సిందే. ఆఫ్ చేయాలి ఇది తెలుసు. ఎక్కడ ఆపినావు సార్? ఇప్పుడు 1000 కోట్లతో మీరు 1000 కోట్లతో ఖమ్మం జిల్లా మొత్తం, ఇక్కడే కాదు, అదే ఉమ్మడి ఖమ్మం, ఇప్పుడు కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం, ఇది ఈ ప్రభావిత ప్రాంతాన్ని వాళ్ళు సర్వే చేసి 400 కోట్లు మంజూరు ఇచ్చారు, 400 కోట్లు. అది కూడా ఏంటంటే ఓన్లీ 3 అసెంబ్లీలు వాళ్ళకి ఇవ్వలే, మదిర, ఖమ్మం అటు ఓన్లీ ప్రభావిత ప్రాంతం ఎక్కడ ఉందో అది ఎక్స్ట్రీమిస్ట్ ఇల్లందు, భద్రాచలం, బూరంపాడు, వీటికి ఇచ్చేసి 400 కోట్లు. చూసారా, ప్రభుత్వం వేరే, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నా సార్ కాంగ్రెస్ ఉన్నా కూడా దాన్ని సాధించుకోగలిగారు. ఇప్పుడున్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ విధంగా ట్రై చేస్తారా లేదని మీరు ఆలోచించుకోవాలి ఒకసారి. ఎందుకంటే ప్రభుత్వం వేరు. సార్ ఇక్కడ సార్ గెలిచినప్పుడు ఏంటంటే ఎప్పుడు సార్ ఎమ్మెల్యే గెలిచినా అక్కడ వేరే ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. అధికారం ఉంది. ఆయన కూడా ఫైట్ చేసి తీసుకొచ్చేవారు. ఫస్ట్ లో 100 కోట్లు 40 కోట్లు సాధించారు, తర్వాత 1000 కోట్లలో 400 కోట్లు సాధించారు. సార్ రెండోసారి మీరు ఉండగా ఇప్పుడు మీరు 1/70 ప్రాంతంలో మీ ముందు మెయిన్ అపవాదం ఏంటంటే గిరిజనుల పక్షాన ఉంటారు తప్ప గిరిజనేతరుల పక్షాన ఉంటారు, నీటిలో బాగా తెచ్చారు. అది పొలిటికల్ నినాదం తప్ప, అంటే అది కమ్యూనిస్టులు మీ మీద చేసిన ఆ రోజున మీరు ఎదుగుదలని ఓరవలేక ఒక ఆదివాసి అంత పెద్ద లీడర్ అయిండు. ఆ రోజుల్లో నేను చదువుకున్న ఆ టైంలో కూడా చదువుకోలేదు, రెడ్డి ఓడి కమ్మోడు కూడా చదువుకోలేదు. చేకూరు కాసే మాట్లాడేవాడు అప్పుడప్పుడు. లింగయ్య గారు మా కులం కూడా చదవలేదా, నువ్వు ఇంత చదివి నువ్వు ఎట్లా చదివినావు అని. చేకూరు కాస ఇప్పుడు కూడా కష్టమే, చాలా మంది ఆదివాసీల్లో ఇప్పుడు కూడా చాలా తక్కువ ఉంది. ఆదివాసులు జనరల్ వాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో, జనరల్ వాళ్ళే లేరు. ఆదివాసులు చదవటం అంటే ఇట్ ఈస్ క్రెడిట్. అయితే ఎప్పుడైతే ఈ నక్సల్ ప్రాంతానికి 400 కోట్లు అయిందో ఎలక్షన్ వచ్చినాయి. ఎలక్షన్ నాకు ఇవ్వలేదు, నా శిష్యుడికి ఇచ్చింది టికెట్. ఎవరు? కాంతారావు గారు. 400 కోట్లు ఆయనకు అప్పు చెప్పి నేను దిగిపోయినా. వాడు ఒక్కడి పట్టించుకోలేదు, మొత్తం జిల్లా పంచుకున్నారు. నేనేమో ఇక్కడి వరకు చేస్తే జిల్లాకి ఇచ్చేసాడు. ఇక్కడ 100 కోట్లు బ్రిడ్జి మంజూరు చేయించిన, అది మనుగూరు టు పర్ణశాల, దుమ్ముగూడెం మండలం టు పర్ణశాల. మీ టైంలో జరిగిందా సార్? నేనే 100 కోట్లు ఈ ఎంత మొత్తం టోటల్ బడ్జెట్ నేను ప్లాన్ చేసి. ఎందుకంటే అటు చర్ల ఏజెన్సీ ఇటు పినపాక ఏజెన్సీ కలిపే బ్రిడ్జి అది మనుగూరు నియోజకవర్గంగా. ఇట్లా నేను మొత్తం ప్రణాళికలు పెట్టింది ఆ 1000 కోట్లలో ఇదంతా మంజూరైనవి. వీడు పట్టించుకోకపోవడం వల్ల ఆ బ్రిడ్జి 100 కోట్లు కూడా బయటకు వెళ్ళిపోయాయి. ఇక్కడ పని కాలేదు. వీడికి ఎంతో గమనిస్తే ఆ సీసీ రోడ్లు, ఆ వర్కులు నమ్ముకోవటం, కాంట్రాక్టులు, కమిషన్, ఇదే సరిపోయింది తప్ప ప్రాంత అభివృద్ధి, ప్రజలు సంక్షేమం చూడలే. వాడు ఒక 2 సార్లు చేసిండు. పాయ వెంకటేశ్వర్లు ఇది మూడోసారి. ఇంకా వాళ్ళు ఎంత చేసినా గంతే. ఎమ్మెల్యేలు, మంత్రులైన కూడా
ప్రజలకు ఉపయోగపడే శక్తి లేదు సార్, వాళ్ళ మీరు సైడ్. కాంగ్రెస్ లో ఒక ఉన్నత దిశగా మీరు డైరెక్ట్ గా ఎప్పుడున్న సోనియా గాంధీ గారితో కూడా మాట్లాడగల సమర్థులు మీరు. కానీ మధ్యలో మళ్ళీ స్టాండ్ మార్చి బీజేపీలోకి వెళ్ళారు సార్ మీరు మధ్యలో. ఎలా సంవత్సరం ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటంటే నాకు టికెట్ ఇవ్వకుండా నా శిష్యుడికి నన్ను దెబ్బ కొట్టాలని అంటే ఏఎన్సీ ప్రాంతం డెవలప్ చేస్తాడు, ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తాడు, లీడర్ అవుతాడు. ఆ, రేపు ఇస్తే గెలిస్తే మంత్రి ఇవ్వాల. అవును. రాజశేఖర రెడ్డి గారి హస్తం కూడా ఉంది అట్లా. ఓ ఇద్దరు ఎవరు, రాజశేఖర రెడ్డి గారు, జిల్లా మంత్రి. రేణుకా చౌదరి ఉమ్, ఇద్దరు అనుకొని ఉమ్, వాడిని కట్ చేయాలంటే ఏం చేయాలంటే టికెట్ ఇవ్వదు. ఉమ్. టికెట్ ఇస్తే ఎవరు ఆఫ్ చేయలేరు. ఒక దశలో కాంతారావు గారి మీద అదే జరిగింది కదా. ఆ? ఒకసారి టికెట్ ఇవ్వలే కాంతారావు గారికి కూడా. ఒకసారి గెలుస్తారు, రెండోసారి ఇవ్వలే కదా కాంతారావు గారు సేమ్ కూడా. సేమ్ ఆ, టికెట్ ఇవ్వకుండా వానికి ఇచ్చినాక ఏం చేయాలో అర్థం కాక నేను తపన పడి ఇంట్లో పడుకున్నాను. పడుకుంటే 2014 వరకు నేను ఫ్రీ ఏం లేను కదా. అవును. బాబు కూడా ఎంబీబీఎస్ అవుతుండే అప్పుడు. అప్పుడు ఆ డిగ్రీ చేస్తున్నాడు, అదే సైన్స్ డాక్టర్ డాక్టర్. ఆస్ట్రేలియా చేస్తున్నాడు. ఆ, ఇక నేను కూడా ఏం చేయాలా, ఇంత నేను సేవ చేస్తే నన్ను పార్టీ గుర్తించలేదు. పార్టీ లేనప్పుడు బతికించాను. అప్పుడంతా ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఎవడు ఉన్నాడు అవును. కాంగ్రెస్లో. నేను ఎంత రక్షిస్తే జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేసిన బడ్జెట్, నేను చేసిన పనులు ఎక్కడ కూడా లేవు. మరి ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థం కాలే. అంటే వీడు ఎదుగుతున్నాడు, ఉమ్, నేను ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా బొంద పెట్టాలి అనే కుట్రతో ఈ ఇద్దరు కమ్మారెడ్డి వాళ్ళు జనరల్గా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు కూడా ఎదగడానికి ఒప్పుకోరు రాజకీయంగా. ఎంతవరకు బానిసత్వం చేయాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే వాడు అవుట్. ఉమ్, ఆ నెపంతో నన్ను పక్కన పెట్టారు. దానికి మదనంతో పెడితే అప్పుడు బీజేపీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఓకే. కిషన్ రెడ్డి గారు స్వయంగా అప్పుడు ఇప్పుడు కేంద్ర మంత్రి గారు. ఆయన అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్, బండారు దత్తాత్రేయ, ఆ, వీళ్ళందరూ అన్న నువ్వు రా, నీకు ఎంపీ ఇస్తాం. నీలాంటి నాయకుడు ఐజోలేట్ కాకూడదు, మీరు పండుకోకూడదు, మీరు ప్రజాసేవ చేసే వ్యక్తి, మీలాంటి వాళ్ళు వెనకపోతే ప్రజలు నష్టపోతారు, మీరు పార్టీని చూడొద్దు, మేము పికప్ చేస్తాం, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది 2014. ఓకే. నువ్వు రా ఎంపీ ఇస్తా అంటే పోయినా. కాలపడకుండా వెళ్ళిపోయారు బీజేపీ. ఎందుకంటే రాజకీయ నాయకుడు పండుకోకూడదు కదా. మీ ఉద్దేశం ఏంటంటే ఏఎన్సీ ప్రాంతం డెవలప్ చేయాలి, ప్రజల్ని కాపాడాలి, ప్రాంతం అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెందాలి. పార్టీ ఎవరైతే మనం ఇక్కడ ఉండి మనం ఈ ప్రాంతం డెవలప్ చేయడం మీ లక్ష్యం. ఎంఈన్ యాక్షన్. నేను ఎగనెస్ట్ ఉండి డెవలప్ చేయలేదా? ఉమ్, వాళ్ళ ప్రభుత్వం ఎగనెస్ట్ ఉన్నా కూడా నాకు అభ్యంతరం లేదు. నేను ప్రతిపక్షంలో సాధించగల శక్తి ఉంది. అవును నేను అధికార పార్టీలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అవును. ఆ ఉద్దేశంతో నేను పోయాను. కానీ అప్పుడు ఎంపీ ఇస్తామని ఇవ్వాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీ పొత్తు. అవును. చంద్రబాబు నాయుడు అన్నాడు నోనో, మేము అంతా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నాం. సీతక్క అప్పుడు టీడీపీ, ఉమ్. మహబాదు ఇల్లెందు టీడీపీ, తాటి వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్యే ఉన్నారు. వెంకటేశ్వర్లు. ఇంత మెజార్టీ ఉన్నాక ఎంపీ మేము ఇస్తాం, మేము తీసుకుంటాం, కాకపోతే ఆయనకు ఎమ్మెల్యే ఇస్తాం రావు అని ఒప్పందంలో ఎమ్మెల్యే నాకు ఇచ్చారు బీజేపీ. ఉమ్, నేను ఒప్పుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాను. కిషన్ రెడ్డి బతిలాడు, అన్న ఏదో ఛాన్స్ వచ్చింది మా పార్టీలో, నేను నీకోసం ఢిల్లీ దాకా కొట్లాడినా, నా శక్తి సరిపోలే, నువ్వైతే రాని చేతులు పట్టుకొని నామినేషన్ ఇచ్చాను. దాంట్లో నేను ఒక 5,000తో పోయినా. అసలు బీజేపీ ఉందా ఇక్కడ? అసలు లేదు ఇక్కడ బీజేపీ, ఇప్పుడే లేదు. మీరు చేసిన టైంలో 30,000 వచ్చినాయండి. ఆడు 35,000తో గెలిచాడు. ఎవరు? వెంకటేశ్వర. అందుకనే ప్రజాశక్తి, ప్రజాబలం ఉంది. ఈ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు యంగ్ జనరేషన్ తీసుకురావాలని మా డాక్టర్ సంతోష్ని రాజకీయం దించింది. వాస్తవం కూడా అది నా తప్పే. వాడిని అనవసరంగా ఆస్ట్రేలియా చదివించి పెద్ద డాక్టర్ ఎంఎస్సి హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టుకున్నారు. నేను రోజుకి 50,000 సంపాదించుకుంటే అటువంటి పట్టుకొచ్చి ఇలా దించితే వాడు దెబ్బతిన్నాడు, నేను దెబ్బతిన్నాడు. మీరు సంపాదించుకుంటూ ఏం లేదు రాజకీయంలో. ఉన్నది పోయిందండి. 200 ఎకరాలు మా మామ ఇస్తే మొత్తం అమ్ముకుంటూ పెట్టినా. ఆయన 86లో చనిపోయిండు. 86లో చనిపోతే నేను చనిపోయే ముందు ఒక రోజు ముందు పోయి మంచం మీద కూర్చున్నా. ఏడ్చిండు మా మామ. ఎందుకు ఏడుతున్నావు మామ అంటే, ఇంకా నేను ఏం చేయాలా, నా సర్వస్వం పోయింది, మొత్తం నీకు అమ్మి పెట్టిన 200 ఎకరాలు పోయింది. ఇప్పుడు ఉన్నది
50, 100 ఉన్నది. ఆ? నేను నువ్వు కలెక్టర్ అవుతానంటే నా బిడ్డని ఇచ్చాను రా, లేకపోతే ఇచ్చటోని కాదురా. విన్నారా? మీరు ఆ రోజులు అంత చదువు ఆ, ఇది మన చంద్రబాబు ప్రభుత్వం వరకు కూడా ఇంటర్మీడియట్ జాబులు ఇచ్చారు. ఆ. మన 2002, 2005 వరకు కూడా. అవునవునవును. అంటే నేను ఎమ్మెల్యే అయినా కదా మామ అంటే, ఎందుకురా ఎలగబెట్టా ఎమ్మెల్యే, ఏం చేస్తావు, నా ఆస్తి అంతా పోయింది కదరా నీకు రాజకీయాలు. ఉమ్, అంటే నేను ఒక కాన్సెప్ట్తో వచ్చిన, ప్రజాసేవ కోసం వచ్చిన తప్ప ఆస్తి అంతస్తులు పెట్టించుకోవాలని లేదు. నేను నిజంగా ఆ రోజుల్లో నాకున్నటువంటి పవర్, పొలిటికల్ పవరు, మరి ట్రైబల్ చట్టం ఉన్నందుకు నేను ఇక్కడ ఇది నాది అంటే నాదే. ఆ టైంలో ఆ టైం ఎవరు ఎదురు వచ్చేవాళ్ళు లేకుండా, అవును. అయినా కూడా నాకు అవసరం లేదు, అందరం బతకాలి, సామాజిక న్యాయం కోసం కొట్లాడుతూ తప్ప నేను ఈ యొక్క వర్గ పోరాటం నాకు అవసరం లేదు, ఇదే నినాదంతో పోయినా. రెండోసారి ఈ మధ్యలో మీరు తెలంగాణ గిరిజన అభ్యుదయ సంఘం కూడా పెట్టారు, జాతీయ అభ్యుదయ. అసలు అదెందుకు థాట్ వచ్చింది మీకు? దాన్ని ఎందుకు పెట్టాలని ఆలోచన వచ్చింది భద్రాచలం కేంద్రంగా? ఎందుకు పెట్టాలంటే, ఇప్పుడు నన్ను బయటికి వెళ్ళగొట్టారు పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ, ఇంకో పార్టీ మేము పోలేకపోయినాం. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీకి వెళ్ళక ముందు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇయ్యిన తర్వాత టికెట్ అయిన తర్వాత నన్ను పట్టించుకోలేదు. బీజేపీకి పోయిన తర్వాత బీజేపీ కూడా నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. అయితే లాస్ట్లో నేను కామ్ అయినాక బీజేపీ వాళ్ళు పిలిచి 2018లో తెలంగాణ నువ్వు ఎటు పోకు, నేను గవర్నర్ పోస్ట్ ఇస్తామన్నారు. గవర్నర్ ఇస్తామన్నారు. ప్రతిపాదన 2 పేర్లు పోయినాయి, బండారు దత్తాత్రేయ నాది, ఓకే ఢిల్లీ. ఓకే. నేను నా దురదృష్టం, నేను బయటకు వచ్చేసి రాజీనామా చేసి, నాకు అవసరం లేదు బీజేపీ. గవర్నర్ కావాల్సిన వ్యక్తి. విన్నారా? అంటే నేను ఒక సిద్ధాంతం మీద పోయినా తప్ప పదవుల మీద ఎప్పుడు కూడా నేను ఆశపడలేను. గవర్నర్ పోస్టునే ఉట్టిగా తురంగా ధిక్కరించడం అంటే అది మామూలు ఇష్యూ కాదు, మీరు ఆలోచించండి. అందుకనే ఒక ప్రజాసేవ కోసం చేస్తున్న తప్ప ఎవరికి అన్యాయం చేయాలి. మీరు ఎక్కడైనా చూడండి, నేను ఎవరికైనా అన్యాయం చేస్తున్నాను. చట్టాన్ని ఇక్కడ ప్రజలు గౌరవించాలి. ఇక్కడ ఇన్ని బిల్డింగ్లు ఇంత కట్టుకున్నారంటే చట్టానికి వ్యతిరేకమే కదా. అవును. దీని మీద ఎప్పుడైనా నేను క్వశ్చన్ వేసినా లేదు. పోనీ మా ట్రైబల్స్ ఎవరైనా క్వశ్చన్ వేసారా? ఏ సంఘాలు బెదిరిస్తాయి కాసా, చట్టం ఉందంటే నువ్వు వానేదో వాళ్ళ యూనియన్ ఖర్చుల కోసం ఏదో చేస్తారే తప్ప. వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు. అవును. ఇప్పుడు వాళ్ళు అడగటం తప్ప, చెప్పు, చట్టంలో ఉన్న ప్రశ్నే కాబట్టి వాళ్ళు ప్రశ్న అడుగుతున్నారు. ఇంకా దాన్ని అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అడ్డు పెట్టుకో బతికే నాన్ ట్రైబ్స్ ఎక్కువ వాళ్ళే, ట్రైబ్స్ కాదు బతికేది, నాన్ ట్రైబ్స్ బతుకుతారు. రాజకీయ పార్టీలు వాళ్ళే బతుకుతున్నాయి. ట్రైబల్ ఎక్కడ ఏం చేశారు? అవును. మరి ఇప్పుడు ఒకటి స్పెసిఫిక్గా నేను కోరుతున్నాను, 1800 మంది 170 చట్టం పోవాలని సుప్రీంకోర్టులో వేశారు. రీసెంట్గా వేసింది. 1700 చిల్లర్ అంటే దాదాపు 1800 మంది. అది మన ఏరియా నుండే, మన పినపాక నియోజకవర్గం, భద్రాచలం, మన కాన్స్టిట్యూన్సీ. వాళ్ళకేమైనా అన్యాయం జరిగిందా ఇప్పటి వరకు? నాకైతే ఏమనిపించలేదు సార్. ఎందుకంటే చట్టం ఉన్న కలిసి బతుకుతారు కదా ట్రైబల్ నాన్ ట్రైబల్. అవును. నువ్వు బతకడానికి వచ్చినోడు, ఇక్కడోడి కాదు, ఎక్కడిచో బతకడానికి వచ్చి. వలసవాదులు వేశారా సార్? వలసవాదులే. ఓకే. ఇప్పుడు పెద్దబ్బాయి పాకలపాటి వెంకటేశ్వరరావు వాడు ముసలోడేదా కొట్లాడిండు, సాధించిండా? లేదు. అంత పెద్ద చట్టాన్ని దేశవ్యాప్తంగా ఒక పార్లమెంటు ఒప్పుకోవాలా. ట్రైబల్స్కి, ఎస్సీ ఎస్టీలకు పార్లమెంట్ అగెనిస్ట్గా చేసిన ఇది లేదు. ఇది రాజ్యాంగం. రాజ్యాంగం ఉన్నటువంటి చట్టాన్ని నువ్వు కలిసి బతకాల్సిన కోరిక పోయి, భారతదేశం దృఢమైన రాజ్యాంగంలో దృఢ రాజ్యాంగం వీళ్ళు ట్రైబల్ని రెచ్చగొట్టిరు. ఇప్పుడు రెచ్చగొట్టి అన్ని సంఘాలు లేచినాయి. మీకు చూస్తూనే ఉన్నారు. మీరు అనుకోవచ్చు లింగయ్యారు కాముకున్నా వేరే వాళ్ళు ఇవాళ ఎవరు తెలివి తక్కువ యువత కూడా చదువుకున్నారు చాలా మంది. అప్పుడంటే లింగయ్యారు చదువుకున్నారు. ఇప్పుడు ఎవరు నాకంటే ఎక్కువ పిహెచ్డీ చేసిన వాళ్ళు లాయర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టారు. మా చట్టం పోతే మేము బతకలేము, ఎవరిది వాళ్ళు రక్షించుకోవాలి కదా. నువ్వు తీసేస్తానంటే ఆ చట్టం స్థానిక గిరిజనేతలకు రక్షణ కల్పించింది కదా. స్థానిక గిరిజనేతలకు వలసవాదులకు వ్యతిరేకం చట్టం తప్ప స్థానిక గిరిజనేతలకు వ్యతిరేకంగా లేదు. అందుకనే ఇప్పుడు నిజంగానే
ట్రైబల్ నాన్ ట్రైబల్ మరో యుద్ధం మొదలు పెడుతుంది. ఓకే. డెఫినెట్గా అవుతుంది. మళ్ళీ లేనిపోయిన పంచాయతీ తగాదాలు పెట్టింది ఎవరంటే నాన్ ట్రైబ్సే, వలసవాదులే. ప్రశాంతం నెలలో రాయేశారంటారు. ప్రశాంతంగా ఉన్న నిలయంలో రాయేసారు. ఇది ఎక్కడికి పోద్దో ఎటు పోద్దో అని నాకైతే అర్థం కావట్లేదు. నిన్న ఈ మధ్యన సభ కూడా పెట్టినట్టున్నారు సార్ మీ ఆధ్వర్యంలో, ఆదివాసీ సంఘాలు భద్రాచలం మొత్తం రాష్ట్ర స్థాయి అందరిని పిలిచి నేను కూరు అంటే ఇది ఒక్కటే కాదు, భారత రాజ్యాంగంలో కలిపిన 5వ షెడ్యూల్ ప్రాంతాన్ని తీసేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది రాష్ట్రం సాధ్యపడదు కదా సార్, గిరిజన ఎమ్మెల్యేలు ఒప్పుకోవాలి, పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి. అట్లా కాదండి, వాళ్ళు న్యాయస్థానాన్ని అప్పీల్ చేశారు ఢిల్లీలో హైకోర్టులో కూడా 5th షెడ్యూల్. ఎందుకంటే ట్రైబల్ ఏరియాని తీసేయాలి. ట్రైబల్ ఏరియాని తీసేస్తే ఏమైంది, జనరల్లో ట్రైబల్కి సర్పంచ్ అవుతాడా లేకపోతే వార్డు మెంబర్ అవుతాడా, ఈవెన్ నాన్ ట్రైబ్స్ కూడా కాదు, డబ్బు ఉన్నోడు అవుతాడు. అవును, వలసవాదులు ఎవరైతే పెట్టుబడిదారులు అవుతారు, పెట్టుబడిదారులు వస్తారు, మళ్ళీ పెట్టుబడిదారుల వర్గానికి పోతుంది. మరి ఎంత అన్యాయం అండి వాళ్ళ కోరిక. అసలు నువ్వు ఎందుకు వచ్చి నువ్వు వెళ్ళిపోరా, నువ్వు బతకదే జీవవనరులు ఇక్కడ తీసుకుని నువ్వు అక్కడికి వచ్చి మన స్థానికులు మన హక్కులు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా? అవును, నువ్వు వచ్చిన బతుకుతున్నావు, నీ జోలికి రాలే, మనకున్న హక్కుల్ని రద్దు. మీరు చెప్పగలరు ఎవరు స్థానికులు ఎవరు స్థానికేతరులు? 70 కంటే ముందు ఉన్న వాళ్ళు స్థానికులే, వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి, వాళ్ళు బతకడానికి. వాళ్ళు ఇప్పుడు వలస వచ్చిన వాళ్ళకు బాధ. మరి ఏం బాధ ఈ పోరాటంలో సార్? ఇప్పుడు మీరు పోరాటం మొదలు పెట్టారు, నిజంగా ఇక్కడ స్థానికేతరులు ఉండే భయం ఏంటంటే సార్, ఇప్పుడు మీతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు వలసవాదులు, కొడతారు. అప్పుడు అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఇక్కడ స్థానికంగా ఉండి ఎప్పటి నుంచో గత 3 తరాల నుంచి ఉండే వాళ్ళకి మీరు ఎటువంటి ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తారు? వాళ్ళు రక్షిస్తారా సార్? మీరు ఖచ్చితంగా చట్టపరంగా మీరు వాళ్ళు రక్షిస్తారు. వాళ్ళ ఆస్తుల జోలు కానీ వాళ్ళకి కానీ ఎలాంటి ప్రమాదాలు చేయగలుగుతారు. అంటే వాళ్ళు కూడా మీతో అన్నదమ్ముల కుటుంబాలా చూస్తారు. కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయాలిగా. అదే వాళ్ళు కూడా వలసవాదులు చేస్తే మేమేం చేస్తాం? చూసారు కదా, స్థానికంగా ఉండే మేము గిరిజనేతరుల వ్యతిరేకం కాదు, ఓన్లీ ఎవరైతే కార్పొరేట్ గా చేస్తున్నారో వాళ్ళకి మేము వ్యతిరేకం 1/70 చట్టానికంటూ లింగయ్య గారు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా తన లక్ష్యాలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం డెవలప్ కావాలంటున్నారు తప్ప గిరిజన డెవలప్ కావాలి రోజు అల్లయ్య. ఇక్కడ ఉన్న స్థానిక బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, పేద వర్గాలకు చెందిన ఓసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగానే పనిచేస్తా అంటున్నాడు తప్ప ఓన్లీ వలసవాదులు కార్పొరేట్ శక్తులకే మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అంటున్నారు. అంతే, దాన్ని కూడా మీరు మనలో పెట్టుకోవాలా. మన వీక్షకులు అందరూ కూడా చందాలింగయ్య గారి వాయిస్ని మన ద్వారా మనకు వినిపిస్తున్నారట మన ఛానల్ ద్వారా. రెండవది, ఇప్పుడు తను ఈ మధ్యనే మన ఈ ప్రాంతం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అసలు ఆ డాక్టరేట్ దేని మీద వచ్చింది సార్? అసలు వాస్తవం కూడా నాకు తెలియదండి. వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో, భారతదేశం కూడా కాదు, ఇది ఇంటర్నేషనల్ అవార్డు. ఓకే, ప్రపంచ దేశాల్లో అమెరికా యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేశారు. ఓకే, దేశవ్యాప్తంగా ట్రైబల్లో చదువుకున్నటువంటి వ్యక్తి జాతి కోసం సోషల్ ఆర్గనైజేషన్ లీడర్షిప్ కూడా, వెదర్ ఈజ్ ఎలిజిబిలిటీ లీడర్ ఎవరు ఏంటంటే నా పేరు మరి ఎట్లా పోయిందో పోయింది, మీకేం తెలియదు అసలు? నాకే అంటే వాళ్ళు సర్వే చేస్తారు కదా, వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ పేరు పోయింది. నన్ను ఓన్లీ 30 తారీఖున మెసేజ్ వచ్చింది. నేను ఈ మీటింగ్ భద్రాచలం మీటింగ్ పెట్టాలని తిరుగుతున్నాను నేను, ఇతర రాష్ట్రాలు కూడా 28 వరకు తిరిగిన. 28, 29లో నాకు మెసేజ్ వచ్చింది, యు కమ్ టు పాండుచేరి, జాయిన్ ఇన్ ద మీటింగ్. పాండిచేరిలో జరిగింది. పాండిచేరి, జాయినింగ్ ది మీటింగ్ అండర్ ఇంటర్నేషనల్ సోషల్ ఆర్గనైజేషన్ మీటింగ్ అండ్ సోషల్ సర్వీస్ అండ్ రిలేషన్షిప్ సేవకి వచ్చింది ఇది. సేవ ఎప్పుడంటే 4th 9 to 12 అంటే ఇంక్లూడింగ్ అంతా బాబు. అది నాకు పంపడం అంటే ఏమో నాకు అర్థం కాలేదు. నేను పెద్ద మూమెంట్ మీరు చేసే ఉద్యోగం వేరే ఉండదు. ఈ ఆ మీటింగ్ రమ్మన్నారు, అది ఇంటర్నేషనల్ మీటింగ్, సోషల్ సర్వీస్ అన్నారు. సోషల్ అంటే నేను ఎలిజిబులే కదా, వెళ్ళిపోయినా. నేను మా మిస్సెస్ తీసుకుపోయినా, ఎందుకైనా మంచిది, ఆమెను కూడా ఊరు చూపెట్టే ఉంటుంది కదా. అవును బాబు, మీరు ఎప్పుడు రాజకీయం బిజీగా ఉంటారు కదా. తీసుకుపోయినా, నాకు తెలియకుండా మా సంతోష్, వాళ్ళ మిస్సెస్, మా పిల్లగాళ్ళు, మనవాళ్ళు, వాళ్ళు, మా బిడ్డ పెద్దది ఇంజనీర్, వీళ్ళంతా కలిసి వాళ్ళు కూడా వచ్చిండ్రు. కుటుంబ టూర్ అయింది అక్కడ.
వాళ్ళు వచ్చేది అది తెలియదు. ఆ. మేము హోటల్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి మా సార్. అప్పుడు మీకు డాక్టర్ వచ్చినట్టు తెలుసా మీకు? ఆ? అప్పుడు మీకు డాక్టర్ వచ్చినట్టు తెలుసా? అటు దాదాపు నాకు అర్థమైపోయింది. అర్థమైంది, ఏదో జరుగుతుంది అక్కడ. ఏదో జరుగుతుంది అర్థమైంది. వాళ్ళు వీళ్ళకి తెలిసింది, మా పిల్లగాళ్ళు తెలిసింది. ఎంక్వైరీ చేసుకుంటారు. డాక్టరేట్ ఇస్తారట అది వచ్చేసి. సరే ఫోర్త్న పిలిపించారు. ఇంకోటి ఏంటంటే అదృష్టం ఏంటంటే ఆ స్టేజ్ మీద రివార్డ్ ఇచ్చే వాళ్ళని పిలిచే ఇస్తారు తప్ప యాజ్ ఏ గెస్ట్గా కూర్చోబెట్టారు. దాన్ని గెస్ట్గా కూర్చోబెట్టారు. ఓ. వాళ్ళు జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద అవార్డు చిట్టాలు పిలుస్తారు పైకి. ప్రొఫెసర్స్. తర్వాత మద్రాస్ హైకోర్టు జడ్జి వచ్చాడు. హైకోర్టు జడ్జి ఆ మీటింగ్. అటువంటి దాంట్లో నన్ను స్టేజ్ మీద కూర్చోబెట్టారు. మిగతా వాళ్ళు దాదాపు 100 మందికి అటువంటి అవార్డులు ఇచ్చారు దేశంలో. నాకు ఒక్కరికే కాదు, వాళ్ళందరి కిందనే. అంటే మన ప్రాంత వాసికి దక్కిన గౌరవం అంతా నాకు చేసి బాగానే ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు, గౌరవించారు. అదంతా కూడా నా ప్రజల అభిమానం, నేను చేసిన సర్వీస్ అనుకున్నాను. నా క్రెడిట్ కాదు, ప్రజలకు మీరు చేస్తారు. రెండో సార్, ఇంకా ఏఎన్సీ ప్రాంతంలో ఇంకెటువంటి సౌకర్యాలు మెరుగుపడాలని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే అంటే జనరల్ ఏరియాలో ఇప్పుడు బీటీపీఎస్ ఉంది. బీటీపీఎస్ వల్ల ఇక్కడ ప్రజలు నష్టం జరుగుతుంది, లాభం జరగాల్సింది. మనం ఏం ఊహించుకున్నాం, ప్రాజెక్ట్ పెడితే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, CSR నిధులు వస్తాయి, అది వస్తాయి. ఏముంది? ఏం లేదు, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు. ఏరియా అంతా కూడా కాలుష్యంతో నిండిపోయి మొత్తం స్పాష్. డౌట్ సార్, మొన్న సిఈ గారు మాట్లాడతా CSR నిధులు మేము జిల్లా కలెక్టర్ గారికి ఇస్తామంటున్నారు. అంటే మీరు జడ్పీలు చేశారు కాబట్టి చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కాలేజీ ఈ CSR నిధులు కలెక్టర్ గారికి ఇస్తే ఎక్కడో వాడుకోవచ్చు సార్. నష్టపోయేది మనం కదా. CSR నిధులు మన ప్రాంతానికి ఎందుకు ఇవ్వకూడదు సార్? ఇవ్వాలా, అది రూల్ అది. కానీ ఎవరు ఏం చేస్తారు చెప్పండి? అంటే అడిగేటోళ్ళు లేక కదా. ఇక్కడ ఎమ్మెల్యేకి ఏమైనా సోయి ఉందా, లేకపోతే కోర్టుకు ఉందా, ఈ ప్రాంత ప్రజలకు సోయి ఉందా? ఎవరికి ఏం అవసరం వాళ్ళు పంచుకుంటారు, వాళ్ళు ఎటని పంపవచ్చు. ఆ విధంగా ఈ ప్రాంతం అంతా కూడా చాలా నష్టం జరుగుతుందండి. ఇంకొకటి ఏంటంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కువ నిక్షేపాలు ఉన్నాయి, నిధులు. కోల్ మైన్స్ ఇక్కడే ఉన్నాయి, ఇరిగేషన్స్, తర్వాత ఇష్కా ర్యాంపు. కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఈ దేశాన్ని కాపాడుతుంది ట్రైబల్ ఏరియా, నాట్ ఓన్లీ హియర్. కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి వెళ్ళి ఇన్కము ఇతర రాష్ట్రాలకు పోతుంది, దేశానికి పోతుంది. వాళ్ళు రక్షిస్తున్నారు. ఇక్కడున్న భూములంతా డిస్మెంటల్ చేస్తున్నారు, ప్రజల్ని ఎల్లగొడుతున్నారు. డిస్మెంటల్ అయినాక పంటలు పండవు ఆ ప్రాంతంలో, భూములు, ప్రజలకి తిండి ఉండదు. ఫ్యూచర్లో వీళ్ళు అనాథులు అయిపోతారు. మరి అది ఎవరు బాధ్యత? వలసవాదం పెరిగిద్ది, వలస వెళ్ళిపోతారు. ఏం బతికే పరిస్థితి ఉండదు. ఎంత ప్రమాదం. మరి ఇది గ్రహించే వాళ్ళు ఎవడున్నాడు? మరి వీళ్ళకి ఏమన్నా రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ ఏమైనా చేస్తున్నారా? ఏదో 10 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి ఎలా కొడితే ఎట్లా బతకగలుగుతారు? కాబట్టి ఇంత ప్రమాదం జరుగుతున్నప్పుడు మాలాంటి వాళ్ళు ప్రజల కోసం పనిచేయక వాళ్ళ బాధల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని రక్షించలేకపోతే ఈ సమాజంలో మరి ఎవరు చేయాలి? కాబట్టి సమాజ సేవ కోసం వచ్చిన అలాంటి వ్యక్తి ఉద్యోగం పెద్ద లెక్క కాదు, గవర్నర్ పోస్టు పెద్ద లెక్క కాదు. నాకు వదిలేశారు, గవర్నర్ పోస్ట్ వదిలేశారు. నాకు ప్రజలే ముఖ్యం, ప్రజల కోసం వచ్చారు. వీళ్ళ మధ్యనే బతుకుతాయి, వీళ్ళ కోసమే పనిచేస్తాను. ఇదే నా ధ్యేయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం. చూశారు కదా, మన ప్రాంతవాసి ఎక్కడ దాకా ఎదిగారు. గవర్నర్ కావాల్సిన పదవిని వదిలేసుకొని కూడా తను ప్రజా పోరాటాలు ఇంకా చేస్తున్నారు. తను చేస్తున్న ప్రజా పోరాటం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ.